నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. స్కూల్ బస్ అంటే మామూలు విషయం కాదు. చిన్నారుల ప్రాణాలు ఇందులో దాగి ఉంటాయి. అసలు ఈ బస్సులు ఎంతో ఫిట్గా ఉండాలి, డ్రైవర్లు అనుభవజ్ఞులై ఉండాలి. అసలు స్కూల్ బస్ అంటేనే పక్కా కొలమానాలతో ఉండాలి. ఇందుకంటూ ప్రత్యేకించి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. మరి మన స్కూల్ బస్సులు ఎలా ఉన్నాయి? ఒకే నెంబర్ మీద 2 బస్సులు తిరుగుతుంటే షో చూస్తున్నాం. అంతేనా? మొదటేమో కొత్త బస్సులు తిప్పుతారు, తర్వాత పాత బస్సులను దింపుతారు. అయినా సరే ఏమీ అనలేని నిస్సహాయత. దీంతో తరచూ ఏవో ఒక ప్రమాద వార్తలు. ఎంతకాలం? ఫీజులేమో భారీగా దండుకునే యాజమాన్యాలకు చెలగాటం, పిల్లలకు ప్రాణ సంకటం. ఇంకెంతకాలం? ఇదిగో ఈ స్కూల్ బస్సును చూసారా? ఒకే బస్సు మీద 2 నెంబర్లు గమనించారా? అదేంటి ఒకే నెంబర్కి 2 బస్సులు అంటారా? అదే నగరంలో స్కూలు యాజమాన్యాల మాయంటే. గట్టిగా అడిగితే తల్లిదండ్రులకే లేని భయం మీకెందుకు అంటారు. అధికారులు అడిగితే అంత లంచం పడేస్తామన్న లెక్కలేనితనం. స్కూలు బస్సుల విషయంలో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ ఇవేవీ పాటిస్తున్నట్టే కనిపించదు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ఒకటే తీరు. జరిగినప్పుడు చూసుకుందాంలే అన్న నిర్లక్ష్య ధోరణి. లేకుంటే ఒకే నెంబర్ మీద 2 బస్సులను తిప్పడమేంటి, తామేం చేసినా ఎవరూ అడగర్లే అన్న ధీమా. చట్టం మన చుట్టం. లోపాలను యథేచ్ఛగా వాడేసుకుంటాం. అడిగేవాళ్ళెవరంటూ అడ్డదిడ్డంగా బస్సులు నడిపేస్తున్నారు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఈ తప్పులు జరుగుతున్నాయంటే అనుకోవచ్చు. అక్కడ ఎలాంటి అధికారులుండరు. భయం భక్తి అంతకన్నా ఉన్నదని అనుకోవచ్చు. ఏకంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో స్కూలు యాజమాన్యాలు పాత కొత్త బస్సులను కలిపి తిప్పుతుంటే అటు అధికారులు ఇటు తల్లిదండ్రుల కంట్లో కారం కొడుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందే. లేకుంటే నగరం నడిబొడ్డున ఒకే నంబర్ మీద 2 బస్సులు తిరుగుతుంటే ఏమనాలి? ఇంతమంది అధికారులుండి ప్రయోజనమేంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకుని ఉపయోగమేంటి? కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యం నిర్వాహకమిది. కనీస నిబంధనలు కూడా పాటించకుండా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడేస్తోంది. ఫిట్నెస్ లేకుండానే ఒకే నెంబర్తో 2 బస్సుల్లో విద్యార్థులను తరలిస్తోందంటే ఏమనాలి? ఊహించని విధంగా ఆర్టీఏ అధికారులు బస్సులను తనిఖీ చేయడంతో కృష్ణవేణి స్కూలు యాజమాన్యం బస్సుల అసలు బాగోతం బయటపడింది. శంషాబాద్ మండలం తొండుపల్లి దగ్గర వెస్ట్ జోన్ ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై చెకింగులు చేస్తుండగా ఈ బస్సు బాగోతం బయటపడింది. కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ బస్సు AP10U4731 ను ఆర్టీఏ అధికారులు ఆపి తనిఖీ చేయగా బస్సుకు సంబంధించిన పర్మిట్ గడువు ముగిసింది. దీంతో ఆ బస్సునాపి పక్కన నిలబెట్టారు. ఇంతలో ఇదే రూట్లో మరో బస్సు. దీన్ని తనిఖీ చేసి కంగు తిన్నారు అధికారులు. మాకు డౌట్ వచ్చి వెంటనే 2 బస్సెస్ సీజ్ చేద్దామని అనుకున్నాము. ఫస్ట్ ఒక బస్ సీజ్ చేసాము, డాక్యుమెంట్స్ లేని బస్సు. ఇంకో బస్సు ఫేక్ వెహికల్ ఏమో అది ఆపితే ఫస్ట్ ఆ డ్రైవర్ ఆపలేదు. సో మేము కొంచెం టైం పట్టింది మాకు ఆపడానికి. మళ్ళీ చేజ్ చేసి పట్టుకున్నాము. తర్వాత 2 వెహికల్స్ సీజ్ చేసి శంషాబాద్ డిపోలో శంషాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టేశాం. సేమ్ నెంబర్తో మరో స్కూల్ బస్సు కంటపడడంతో షాక్ అయ్యారు అధికారులు. నగరంలో స్కూలు యాజమాన్యాలు బస్సుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలిపేందుకు ఇదో ఉదాహరణ. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టడంతో పాటు ఫిట్నెస్ లేని బస్సుల్లో నిర్భయంగా పిల్లలను తిప్పేస్తున్నారు. రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు స్కూల్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. అయినా సరే ఎలాంటి భయం భక్తి లేకుండా తమకిష్టమొచ్చినట్లు తిప్పేస్తున్నాయి యాజమాన్యాలు. కారణం ఏం జరిగినా మేనేజ్ చేయొచ్చన్న ధీమా. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 22,000 బస్సులు. అధికారిక లెక్కల ప్రకారం 18,000 బస్సులు పోయినసారి ఫిట్నెస్ చేయించుకున్నాయి. మిగిలిన 4,000 బస్సులు అధికారుల అనుమతి లేకుండానే తిరిగాయి. దీన్ని బట్టి బస్సులు ఎలా నడుస్తున్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
స్కూల్ బస్సులు నడపాలంటే ఎన్నో కండిషన్లున్నాయి. సాధారణ బస్సుల కన్నా మించిన రూల్స్ ఉన్నాయి. స్కూల్ బస్సు చిన్నారులకు సంబంధించిన వ్యవహారం కావడంతో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు. రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లపై క్రిమినల్ కేసులను పెట్టడంతో పాటు అవసరమైతే బస్సులు సీజ్ చేసే అధికారం కూడా అధికారులకుంది. రవాణా అధికారులతో పాటు పోలీసులు సైతం విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులను పర్యవేక్షించాలి. నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటారు. డబ్బు సంపాదన తప్ప మరో యావలేని స్కూళ్లు బస్సుల నిర్వహణపై బాగా లైట్ తీసుకుంటున్నాయి. దీంతో తరచూ ఏదో ఒక స్కూల్ బస్సు ప్రమాదం గురించి వినాల్సి వస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక దుర్వార్త. తెలంగాణ రాష్ట్రంలో 22,000 బస్సులుంటే వీటిలో 18,000 బస్సులు ఫిట్నెస్ చేయించుకున్నాయి. అంటే మిగిలిన బస్సులు అంటే 4,000 బస్సులు పూర్తి స్థాయిలో అనుమతి లేకుండానే తిరుగుతున్నాయన్నమాట. వీటిలో సగం బస్సులు గ్రేటర్ పరిధిలో తిరుగుతుంటే మిగిలిన 2,000 బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో తిరుగుతున్నాయి. బస్సుకి యాంబర్ ఎల్లో పెయింట్ ఉండాలి, తర్వాత ఫిట్నెస్ ఉండాలా, ఫిట్గా ఉండాలా, మెకానికల్గా అన్ని విధాలా ఫిట్గా ఉండాలా. లైక్ స్టీరింగ్ కానీ, దాని యొక్క మెకానిజం కానీ, ఇంజన్ కానీ, తర్వాత టైర్స్ కూడా, టైర్ ఏదైనా ట్రేడింగ్ ఉందా ఏంటనేది, తర్వాత ఇండికేటర్స్, లైటింగ్ సిస్టము, లైట్స్, హెడ్ లైట్స్, ఇండికేటర్ సిస్టమ్స్ ఖచ్చితంగా ఇవన్నీ వెహికల్ సంబంధించి ఖచ్చితంగా ఉండాలి. రవాణా శాఖ స్కూల్ బస్సుల ఫిట్నెస్ కోసం గతేడాది నుంచి ఆన్లైన్లో వివరాలు పొందుపరిస్తే ఫిట్నెస్ చెక్ చేస్తామన్న నిబంధన ఉంది. దీంతో లెక్క తేలుతుందని ఈ కొత్త విధానం అమలు చేశారు. ఇలాంటి ఫెసిలిటీ ఒకటి ఉందని తెలిసినా కొందరు కావాలనే ముందుకు రాలేదు. కేవలం 18,000 బస్సులు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేసుకున్నాయి. వీటిలో ఎక్కువ బస్సులు గ్రేటర్ పరిధిలో తిరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో సుమారు 10,000 బస్సులుంటే వీటిలో కేవలం 8,000 పైచిలుకు బస్సులు మాత్రమే ఆన్లైన్లో వివరాల ప్రకారం ఫిట్నెస్ చేయించుకున్నాయి. బస్సులు అనుమతులు లేకుండా తిరుగుతున్నాయనేందుకు ఎన్నో ఉదాహరణలు. గతేడాది జూన్ చివర్లో రవాణా శాఖ అధికారులు కేవలం 2 రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో 250కి పైగా బస్సులు నిబంధనలను అతిక్రమించాయంటూ సీజ్ చేశారు. అంటే పూర్తి స్థాయిలో అనుమతులు లేని బస్సులు తిరుగుతున్నాయనడం ఎంతో నిజం. నగరమే కాదు, వివిధ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రవాణా శాఖ నిర్లక్ష్యంతో ప్రైవేటు విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా బస్సులను యథేచ్ఛగా తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విద్యా సంవత్సరం మొదలైన తొలినాళ్లలో మమ అన్నట్టు తనిఖీలు చేయటం, తర్వాత ఎవరి దారి వాళ్లదే. దీంతో స్కూలు యాజమాన్యాల ఇష్టారాజ్యంగా మారింది. హైదరాబాద్లోనే ఎలా ఉంటే ఇక అరకొర పర్యవేక్షణ ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. స్కూళ్లు తెరిచిన మొదట్లో కొత్త బస్సులను తెరపైకి తెచ్చే పాఠశాలల నిర్వాహకులు 2-3 నెలలు గడిచిన తర్వాత మాత్రం పాత బస్సులు ప్రవేశపెడుతున్నారు. సాధారణంగా 15 సంవత్సరాలు పూర్తయిన బస్సులను గ్రేటర్ పరిధిలో అనుమతించారు. అందువల్ల వీటిని కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు ఇతర ప్రాంతాలకు తరలించడమో లేక గ్రామీణ ప్రాంతాల వారికి అమ్మేయడమో జరుగుతోంది. ఇలా అమ్మిన బస్సుల పేరు, చిరునామా మార్చాల్సిన బాధ్యత ఆయా విద్యాసంస్థల యజమానులదే. కానీ ఇందుకు స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి ఇస్తే గ్రేటర్ పరిధిలోని రవాణా శాఖ రికార్డుల నుంచి వాటిని తొలగిస్తారు. ఇందులో కొన్ని కాలం చెల్లిన బస్సులున్నప్పటికీ వీటిని తొలగించినట్టుగా గాని, ఇతర ప్రాంతాలకు అమ్మినట్టుగాని ఆయా బస్సుల యజమానులు రవాణా శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదు. ఒకవేళ అమ్మినా ఇంత పెద్ద మొత్తంలో బస్సుల అమ్మకాలు జరిగి ఉండవని, ఇందులో సగమైనా ఇక్కడే తిరుగుతుంటాయని అంచనా. దీంతో ఒక్కో బస్సు విషయంలో ఆయా విద్యాసంస్థలకు వెళ్లి ప్రత్యక్షంగా తనిఖీలు చేయాలన్నది రవాణా శాఖ అధికారుల భావన. బస్సుల నిర్వహణ విషయంలో విద్యాసంస్థలు చేస్తున్న నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరించాలన్నది రవాణా శాఖ నిర్ణయం. ఫోకస్లో మరో షార్ట్ బ్రేక్.
బస్ అనే కాదు, పిల్లల్ని స్కూళ్లకు తీసుకెళ్లే అన్ని వాహనాలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో పిల్లల్ని ఆటోలు, ఇతర ఓమ్ని వ్యాన్లలో తరలిస్తుంటారు. మరి ఈ వాహనాల విషయం మీద కూడా రవాణా శాఖ నజరు ఉంటుంది. అంతేకాదు, డ్రైవర్ల విషయంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ లైట్ తీసుకుంటున్నాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. భావి భారత పౌరుల ప్రాణాలకు సంబంధించిన అంశం కావడంతో స్కూల్ బస్సులపై ప్రత్యేక నిబంధనలున్నాయి. చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తూ రూల్స్ కట్టుదిట్టం చేశారు. స్కూల్ బస్సుల నిర్వహణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది స్కూల్ బస్సులని తెలిసే విధంగా పసుపు రంగులో ఉండాలి. ఈ రంగులో ఉన్న బస్సుపై పెద్ద పెద్ద అక్షరాలతో స్కూల్ బస్ అని రాయాలి. అద్దాలకు గ్రిల్స్, పిల్లలు ఎక్కడానికి వీలుగా మెట్లు కింద వరకు దగ్గరగా ఉండాలి. ఎమర్జెన్సీ డోర్, ఫైర్ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అమర్చాలి. రవాణా శాఖ రూల్స్ ప్రకారం బస్సు ఫిట్నెస్ చేయించాలి. 50 ఏళ్లకు మించకుండా బ్యాడ్జ్ నెంబర్ కలిగి 5 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లనే స్కూల్ బస్సు డ్రైవర్లుగా నియమించాలి. డ్రైవర్ ప్రతి 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే స్కూల్స్ అన్ని కూడా మే, జూన్, ఈ ఏప్రిల్ వరకు ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకు ఒక 1 month టైం, ఏప్రిల్ 15th to మే 15th వరకు అన్నీ ఏమైనా రిపేర్స్ కానీ, ఏదైనా రెక్టిఫికేషన్ కానీ, ఇంకేదైనా చేసుకోవడానికి అవన్నీ వాళ్ళకి టైం ఇచ్చుకుంటూ మే 15th నుంచి మేము కొత్తగా ఫిట్నెస్ జారీ చేయడం జరుగుతుంది. అలాగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 19,674 స్కూల్ బస్సులు రిజిస్టర్ అయి ఉన్నాయి. దాంట్లో హైదరాబాద్, రంగారెడ్డిలో దాదాపు 10,000 స్కూల్ బస్సులు హైదరాబాద్, రంగారెడ్డిలోనే ఉన్నాయి. బస్సులో డ్రైవర్ ఫోటో సైతం ఏర్పాటు చేయాలి. కానీ ఈ నిబంధనలను ప్రైవేటు స్కూళ్లు పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయి. ఈ రూల్స్ తమనేం చెయ్యవన్నట్టు వ్యవహరిస్తున్నాయి. దొరికితే దొంగ, లేకుంటే దొర అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. ఫిట్నెస్ సమయంలో అనుభవం ఉన్న డ్రైవర్ని టెంపరీగా నియమిస్తున్నారు. తర్వాత రవాణా శాఖ అధికారుల కళ్లుగప్పి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకుంటాయి. ఆ తర్వాత ఇష్టానుసారం వ్యవహరిస్తాయి. తగిన నైపుణ్యం, అనుభవం గల డ్రైవర్లను నియమించాల్సిన యాజమాన్యాలు కనీసం నియమాలను కూడా పాటించటం లేదు. లైసెన్సు లేని డ్రైవర్లను నియమించటం, వాళ్లతోనే బస్సులను నడపడం చూస్తుంటే వీళ్లకు డబ్బు మీదున్న శ్రద్ధ అందుకు ఆధారమైన పిల్లల భవిష్యత్తు మీద లేదని తెలుస్తోంది. పెట్టి మేము రాస్తా ఉంటాం కేసులు, ఓవర్లోడ్స్ కానీ అవి కానీ. మళ్ళా ఈ స్కూలు బండి కండిషన్ కూడా ఉండాలి. పేరెంట్స్ కూడా దాన్ని చూసుకోవాలి. డ్రైవరు హ్యాబిట్స్ కానీ, డ్రైవరు ఇట్లా తాగి నడిపిస్తాడా, ఏమైనా గుట్కాలు తింటాడా, నడిపించేప్పుడు ఏదైనా చేస్తే వాళ్ళు దే హ్యావ్ టు కంప్లైంట్ దేర్ పేరెంట్స్. ఈ డ్రైవర్ ఇట్లా ఉన్నారు అది అని చేస్తే ఈ యాక్సిడెంట్ తగ్గించే ఆస్కారం ఉంది. కొన్ని విద్యా సంస్థలైతే ఇతర రాష్ట్రాల్లో ఫిట్నెస్ లేక రిజెక్ట్ అయిన వాటిని కొనుగోలు చేస్తున్నారు. బస్సులను ఎలాంటి అనుమతులు లేకుండానే తిప్పేస్తున్నారు. కొన్ని బస్సుల్లో ఎమర్జెన్సీ డోర్లు కూడా ఉండటం లేదు. అంతేనా, ఫైర్ కంట్రోల్ టూల్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేని వాటిని గమనించి ఎన్నోసార్లు ఆయా బస్సులను సీజ్ చేశారు. ఇలాంటి ఘటనలు తరచూ సంభవిస్తున్నాయంటే విద్యా సంస్థల నిర్లక్ష్యమేంటో తెలుసుకోవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్కూల్ విద్యార్థులను ఆటోల్లో సైతం తరలిస్తున్నారు. 10,000కు పైగా ఆటోలు పిల్లల్ని స్కూళ్లకు తీసుకువెళ్తున్నాయి. భారీగా ఉన్న బస్సు ఛార్జీలను భరించలేని వాళ్ల పిల్లలను ఇలాంటి ఆటోల్లో తరలిస్తుంటారు. ఒక్కో ఆటోలో 10 మందిని తీసుకువెళ్తున్నారు. 3 నుంచి 4 వెళ్లాల్సిన ఆటోల్లో ఇంతమందిని తీసుకెళ్తుండటంతో డ్రైవర్కు ఆటో కంట్రోల్ తప్పడం, తరచూ ప్రమాదాలు జరగటం ఒక ప్రహసనంగా మారిపోయింది. రవాణా శాఖ అధికారులు, పేరెంట్స్, చివరకు స్కూలు యాజమాన్యాలు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవటం లేదు. విద్యార్థులను స్కూళ్లకు తీసుకువెళ్లే ఆటోలపై కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. చిన్నారులను తీసుకువెళ్లే ఆటోలకు ఒక సైడ్ పూర్తి గ్రిల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చేతులు బయట పెట్టకుండా రైట్ సైడ్ గ్రిల్స్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆటో నడుపుతున్నప్పుడు పిల్లలు తొంగి చూడకుండా, పడిపోకుండా ఈ గ్రిల్స్ పెట్టాలన్న రూల్ ఉంది. ఒక ఆటోలో కేవలం 6 మాత్రమే తీసుకువెళ్లడానికి అనుమతులిచ్చారు. కానీ ఆటో వాలాలు ఒకరి మీద ఒకరిని కూర్చోబెట్టి పిల్లల్ని స్కూల్కు తీసుకువెళ్తున్నారు. ఆటోకు తప్పనిసరిగా స్కూల్ ఆటో అని తెలిసేలా బోర్డు తగిలించాలి. అంతేకాదు, పిల్లల స్కూల్ బ్యాగులు పెట్టేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. డ్రైవర్కి బ్యాడ్జ్ కలిగిన లైసెన్స్ ఉండాలి. కానీ ఇవేవి పట్టించుకోకుండానే ఆటోల్లో పిల్లల్ని తరలించేస్తున్నారు.
అధికారులు, యాజమాన్యాలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాలతో చెలగాటంగా మారిపోయింది. దీంతో పదే పదే స్కూలు వాహనాల ప్రమాద వార్తలను వినాల్సొస్తోంది. రవాణా శాఖ అధికారులు గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ డ్రైవ్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. పూర్తి ఫిట్నెస్ ఉన్న వాహనాలెన్ని, లేని వాహనాలెన్ని, ఈ విద్యా సంవత్సరంలో పక్కాగా స్కూల్ బస్సుల లెక్క తేల్చేందుకు సిద్ధపడుతున్నారు. మరి ఈ ఏడాదైనా స్కూల్ బస్సులు ఫిట్ అవుతాయా? లెట్స్ వాచ్. ఏటా స్కూల్ బస్సుల తీరుతో విమర్శల పాలవుతున్న రవాణా శాఖ అధికారులు ఈ విమర్శల నుంచి బయటపడేందుకు చర్యలు మొదలెట్టారు. ఇప్పటి వరకు సిబ్బంది కొరత సాకుగా చూపుతూ తప్పించుకుంటూ వచ్చారు. చిన్నారుల ప్రాణాలు వరుసపెట్టున పోతుండటంతో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆన్లైన్లో స్కూల్ బస్సుల వివరాలను పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిన్నపిల్లల నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్ స్థాయి వరకు చదువులు కొనసాగించే విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సుల వరకు చెకింగ్ చేయడానికి నిర్ణయించారు. బస్సు కండిషన్, నడిపే డ్రైవర్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమాచారం ఉంచాలని గత సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. కొన్ని స్కూలు యాజమాన్యాలు ఈ నిబంధనలు పెద్దగా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశాయి. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధనలను మరింత పగడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. పక్కన వెళ్లే వాహనదారులకు ఈ స్కూల్ పిల్లలు ఉన్నారు, జాగ్రత్త, దీనికి దగ్గర పోకూడదు అనేది ఉద్దేశంతో స్కూల్ ట్రిప్ అనేది ఒకటి రాసి పెట్టాలని జియో నంబర్ 33లో ఇవన్నీ మెన్షన్ చేసిపోయినాయి. అవన్నీ ఫాలో కావాలి. చాలామంది ఆటోలు ఫాలో అయితే లేరు. దానికి మా ఎంవేలు స్పెషల్ డ్రైవ్ చేసుకున్నప్పుడు ఓవర్లోడ్ ఉన్న దానికి రాస్తారు. స్కూల్ స్టార్ట్ అయినప్పుడు స్పెషల్ డ్రైవ్ పెట్టి మేము రాస్తూ ఉంటాం కేసు. ఇక మీదట బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ స్కూల్ బస్సు అయితే ఆ స్కూల్ వివరాలు, బస్సు నడిపే డ్రైవర్, క్లీనర్, రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించిన అన్ని వివరాలను ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. డ్రైవర్ లైసెన్స్ నెంబర్తో పాటు పూర్తి వివరాలను తప్పనిసరిగా ఉంచాలనే నిబంధనలు అమల్లోకి తెస్తున్నారు. విద్యాసంస్థ పేరు, డ్రైవర్ అర్హతలు, అడ్రస్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, వెబ్సైట్ వివరాలు పూర్తిగా ఆన్లైన్లో ఉండాలి. రోజు బస్సు నడిపే డ్రైవర్ ఇతర కారణాలతో ఆ రోజు డ్యూటీకి రాకుంటే అదే రోజు వెబ్సైట్లో బస్సు నడిపే డ్రైవర్ ఫోటో, ఇతర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అనుకోని ఘటన ఏదైనా జరిగితే ఆ వివరాలు పూర్తిగా లేని స్కూలు యాజమాన్యంతో పాటు వెబ్సైట్లో పొందుపరిచిన డ్రైవర్ బాధ్యులవుతారు. ఇక నుంచి పై వివరాలన్నీ ఆర్టీఏ వెబ్సైట్లో ఉంటేనే స్కూల్ బస్సు ఫిట్నెస్ కు అనుమతించనున్నారు. ఈ రూల్స్ పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. పిల్లలను లక్షలాది రూపాయలు పోసి చదివించగానే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. బస్సుల తనిఖీ రవాణా శాఖ అధికారుల బాధ్యతగా భావించి చేతులు దులుపుకుంటే సరిపోదు. వాటి నిర్వహణలో కీలక బాధ్యత పేరెంట్స్ కమిటీలదేనని మరచిపోకూడదు. ప్రతి 3 నెలలకోసారి ఖచ్చితంగా పేరెంట్స్ కమిటీ మీటింగులను ఏర్పాటు చేయించాలి. పిల్లల చదువే కాదు, వాళ్లు రోజూ ప్రయాణించే బస్సుల గురించి కూడా ఆరా తీయాలి, కంప్లైంట్ చేస్తుండాలి. తల్లిదండ్రులు ఈ బాధ్యతను వదిలేస్తున్నారు. దీంతో స్కూలు యాజమాన్యాలు ఇష్టానుసారం స్కూల్ బస్సులు తిప్పుతున్నారు. విద్యార్థుల జీవితాలతో చదరంగం ఆడుతున్నారు.